రైతులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల 6,500 కోట్ల రూపాయల వడ్డీ కడుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్లలో లక్షల కోట్ల అప్పులు చేసిందని సీఎం తెలిపారు. కేసీఆర్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు. తమ ఏడాది పాలనపై సంతృప్తిగా ఉన్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రం విడుదల చేశాం. అప్పులతో కేసీఆర్ రాష్ట్రాన్ని మాకు అప్పగించారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ రైతులను అన్ని విధాలా ఆదుకున్నామన్నారు. కేసీఆర్ పెండింగ్ పెట్టిన 7,625 కోట్ల రూపాయల రైతు బంధు మేం అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామన్నారు. ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినట్లు గుర్తు చేశారు. మిగతా 9 ఏళ్లు కూడా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తామనే నమ్మకం తమకు ఉందన్నారు. నెహ్రూ నుంచి నేటి వరకు రైతులకు తొలి ప్రాధాన్యం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను 10 ఏళ్ల పాటు మోసం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్రాంతి తర్వాత రైతుల అకౌంట్లలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. త్వరలోనే కేబినెట్లో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందన్నారు. ఎవరికీ ఈ విషయంలో అనుమానాలు వద్దన్నారు. ఎవరెంత అడ్డుపడినా రైతు భరోసా విడుదల చేస్తామన్నారు. రైతు భరోసాపై మంత్రివర్గం ఉపసంఘం వేశామని గుర్తు చేశారు.